So hey guys, Toxic is here. So టెన్షన్ పడకండి, కరోనా ఏం కాదు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా. సో మొబైల్ ఫోన్స్ అనేవి ఎందుకు హీట్ అవుతాయి. సో మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ, గేమ్ ఆడేటప్పుడు కానీ, మూవీ డౌన్లోడ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ టైంలో కొన్ని టైమ్స్ మీ మొబైల్ ఫోన్ చాలా హీట్ అవుతుందన్నమాట. సో మీరు ఏం చేయకపోయినా కానీ మీ మొబైల్ ఫోన్ ఒక కార్నర్ పెట్టినా కానీ సో మీ ఫోన్ అనేది చాలా హీట్ అవుతుంది. సో అది ఎందుకు హీట్ అవుతుంది, దేనివల్ల హీట్ అవుతుంది, అండ్ దాన్ని ప్రివెంట్ చేయాలంటే మనం ఈరోజు ఏం చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మొబైల్ ఫోన్ అంటే ఏం చెప్పాలి, ఒక మిషన్ అనుకోండి. ఇంకా సో ప్రతి ఒక్క మిషన్ హీట్ అవుతుంది అనమాట. సో అది ఎక్కువ ఓవర్లోడ్ అయినప్పుడు కానీ, లేకపోతే ఓవర్ హీట్ అంటే ఎక్కువ దాని కెపాసిటీకి సంబంధించిన ఎక్కువ పని చేసినప్పుడు కానీ ఒక డివైస్ అనేది హీట్ అవుతుంది. సో డివైస్ వర్క్ ఎందుకు, సో మనము కొంచెం ఎక్కువ పని చేసినప్పుడు కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం, చిరాక్గా ఉంటుంది. సో మనమే ఇట్లున్నప్పుడు సో మొబైల్ ఫోన్స్ మనం ఇంకా మన బాడీ 6 feet 7 feet 5 feet ఉంటుంది అనమాట. సో ఈ కాలంలో వచ్చే మొబైల్స్ అనేవి చాలా థిన్గా అండ్ మీకు ఫ్లాట్ షేప్లో ఇంతే ఒక 5-4 inches మీకు వస్తుందన్నమాట. సో అందులోనే అన్ని పార్ట్స్ కుక్కేసి, ప్రాసెసర్, ర్యామ్, బ్యాటరీ, డిస్ప్లే అన్నీ ఒక దగ్గర కుక్కేసి పెట్టేస్తే మరి అది మొబైల్ కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఆ హీట్ బయటికి వెళ్ళడానికి చోటు సరిపోక సో అక్కడక్కడే మీ ఆ హీట్ అనేది కొంచెం పెరుగుతుందని అనమాట. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి సో మీరు ఎక్కువ మ్యాక్సిమం 80% అందరూ పౌచ్ యూజ్ చేస్తారు. సో డిస్ప్లే పైన గ్లాస్ అనేది యూజ్ చేస్తుంటారు. సో పౌచ్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు లైక్ పౌచ్ అనేది ఒక క్లాత్ అంటే బట్టల్లాగా యాక్ట్ చేస్తుంది. సో మనము బట్టలు వేసుకున్నప్పుడు సో మనకి సమ్మర్లో వేడిగా అనిపిస్తుంది, సడన్గా బట్టలు వేసుకుంటే సో అందరూ షర్ట్లు ఇప్పి బండిన్స్ మీద ఉంటారు. సో అట్లనే ఈ ఫోన్ అనేది ఎప్పుడు 24 hours దానికే ఉంటుంది కదా. సో ఈ పౌచ్ అనేది సో అది హీట్ అయ్యేటప్పుడు అది వెనకాల ప్లాస్టిక్ది కాబట్టి సో హీట్ బయటకి పంపించలేక సో అది అక్కడక్కడనే హీట్ పెంచుకుంటూ ఉంటుందన్నమాట. సో మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ పౌచ్ పెట్టి పెడతారు, గేమ్ ఆడేటప్పుడు కూడా బ్రైట్నెస్ ఫుల్ పెట్టి పెంచుతారన్నమాట. బ్రైట్నెస్ అంటే ఫుల్ పెంచి గేమ్ ఆడతారనమాట. సో మొబైల్ ఫోన్ అనేది 3 విషయాల్లో చాలా హీట్ అవుతుంది. ఒకటైతే ప్రొసెసర్ అనుకోండి. సో ప్రొసెసర్ అండ్ డిస్ప్లే, బ్యాటరీ. సో ఈ 3 విషయాల్లోనే మొబైల్ ఫోన్ అనేది చాలా హీట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ విషయానికి వచ్చేస్తే డిస్ప్లే. సో డిస్ప్లే అనేది ప్రతి ఒక్కరి దగ్గర అంటే అందరూ ఒక్కొక్కరు అంటే ఐ ప్రొటెక్షన్ వాడుతుంటారు, డార్క్ థీమ్ అంటారు. సో ఈ బ్రైట్నెస్ని గేమ్ ఆడేటప్పుడు ఫుల్ పెట్టుకొని ఆడతారు. సో నేనైతే అట్లనే ఆడుతున్నాను. సో ఎందుకంటే మనం ఒకవేళ సన్లైట్లో ఉన్నా కానీ కొంచెం ఎక్కువ వచ్చే సన్లైట్ మనకి డిస్ప్లే మీద పడ్డదంటే మనకి గేమర్ సరిగ్గా కనిపించదు. అందుకని మనం ఏం చేస్తామో సో పౌచ్ పెట్టుకుంటాం వెనకాల, ఎక్కడ కోపం వచ్చి ఫోన్ ఇసిరేస్తామనో ఏమో తెలియదు కానీ సో జారిపోతుందని పౌచ్ గేమ్ పెట్టుకొని ఫోన్కి పౌచ్ పెట్టుకొని చాలామంది ఆడడం. గేమ్ ఆడేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా రన్నింగ్ అవుతున్నా కానీ సో మీరు మూవీ డౌన్లోడ్ పెట్టేసి సో అలా ఆడుతున్నారనుకోండి సో డిస్ప్లే అనేది మెయిన్ హీట్ అయ్యేది బ్రైట్నెస్. సో మీ బ్రైట్నెస్ మీరు ఫుల్ పెట్టుకొని ఆడారనుకోండి సో ఇప్పుడు ఆ బ్రైట్నెస్ డిస్ప్లేకి ఉన్న అంటే హీట్ అనేది వెనకలనే ఉంటుందన్నమాట. లైక్ వెనకలనే బ్యాటరీ ఉంటుంది, వెనకలనే ప్రాసెసర్ ఉంటుంది. సో ఒక మొబైల్ ఫోన్కి డౌన్ సైడ్లో బ్యాటరీ అండ్ పైన మీకు ప్రాసెసర్ ఉంటుందన్నమాట. సో అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. సో ఒకవేళ మీకు ఈ 2 అంటే పార్ట్స్ ఒక్కొక్కటి కొంచెం దూరం ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ అంటే ఒక పెద్ద మొబైల్ లాగా దూరం ఉంటే మనకి హీట్ అనేది ఒకదానికొకటి రీచ్ అవ్వదన్నమాట. సో ఈ ప్రాసెసర్, బ్యాటరీ, డిస్ప్లే అండ్ మిగతా ర్యామ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క పార్ట్ హీట్ అవుతుంది. సో హీట్ అవ్వడం కూడా ఒక విధంగా మంచిదే. అదేలా అని అడిగితే సో ఇప్పుడు పని చేస్తేనే కదా హీట్ అయ్యేది. సో లైక్ ఎప్పుడు మీ మొబైల్ని ఒక దగ్గర పెట్టేసి సడన్గా మీరు రఫ్ అండ్ టఫ్ వాడితే మొబైల్ సిచ్యువేషన్ సడన్గా డౌన్ అయిపోతుంది అనమాట. సో హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో ఈ హీట్ అవ్వడం ఏంటంటే దానికి మళ్ళీ రీఛార్జ్ అవుతుంది అనమాట. సో చాలామంది చెప్పేది ఏంటంటే నేను కూడా చాలా యూట్యూబ్ వీడియోస్లో చూశాను. సో మా ఫ్రెండ్ కూడా ఒకటి చేస్తాడు, కునాల్. సో మేము కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఆడుతున్నప్పుడు సో ఫోన్ సడన్గా హీట్ అవుతుందన్నమాట. సో ఆ లాబీ టైం ఏదైతే 70 seconds 60 seconds ఉంటుందో తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతారు. కరెక్ట్ సెకండ్స్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తారు. సో ఇలాంటి పనులు అయితే మీరు అస్సలు చేయకండి. ఫోన్ హీట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేయకండి. సో ఎందుకంటే అది సడన్గా హీట్ అవుతుంది కదా. హీట్ అయినప్పుడు మీరు సడన్గా తీసుకెళ్ళి ఒకే లో టెంపరేచర్లో పెట్టేసరికి దాని ప్రాసెసర్ అండ్ మిగతా పార్ట్స్ ఏవైతే ఉంటాయో మీకు ఫోన్ లైఫ్ తగ్గుతుంది అండ్ బ్యాటరీ స్ట్రెంత్ తగ్గుతుంది అండ్ మీకు పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా డిఫరెన్స్ వస్తాయి అన్నమాట. సో ఈ పని అయితే అసలు చేయకండి. సో ఫోన్ హీట్ అయినప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెట్టడం చాలా తప్పది. సో అట్లా పెట్టకండి. దీన్ని ప్రివెంట్ చేయడానికి నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను అనమాట.
సో ప్రాసెసర్ ఎందుకు హీట్ అవుతుంది? సో ప్రొసెసర్లో ఎన్నెన్నో చిన్న చిన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆ ఎలక్ట్రాన్స్ ఒకదాని నుంచి ఒకటి గుద్దుకున్నప్పుడు అంటే కొలాబరేషన్ కానీ లేకపోతే అవి చాలా ర్యాపిడ్ ఫోర్స్లో అంటే పనిచేస్తుంటాయి అనమాట. సో మనం ఊహించలేము, చాలా ఫోర్స్ ఉంటుంది దానికి. సో అవి ఒకదానికొకటి గుద్దుకున్నప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం ప్రాసెసర్ మనం మొబైల్ ఫోన్స్కి స్నాప్డ్రాగన్, మీడియాటెక్ ఎన్నో ప్రాసెసర్ ఉంటాయి కదా. అది ఏ కంపెనీ అయినా సరే, ఏ మొబైల్ అయినా సరే, మీరు ₹1,00,000 పెట్టుకున్నా కానీ లేకపోతే 2,00,000 పెట్టుకున్నా, 10,000 పెట్టుకున్నా, 15,000 పెట్టుకున్న ప్రతి ఒక్క డివైస్ హీట్ అవుతుంది. సో మా డివైస్ హీట్ అవ్వదు. అండ్ వచ్చిన ఫోన్స్ ఉన్నాయి, కానీ అవి కూడా మీకు ఒక ఫస్ట్ 1 ఇయర్, 1.5 ఇయర్, ఒక 6 మంత్స్ 4 మంత్స్ అట్లా ఉంటాయేమో మామూలుగా. తర్వాత మెల్లమెల్లగా టైం ఇంక్రీజ్ అవ్వకపోతే దాని పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది. అది ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా కానివ్వండి, దాని పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. అండ్ సో ఇప్పుడు వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి? సో మీ మొబైల్కి ఫాస్ట్ ఛార్జర్ కావాలి. సో మీ బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. సో మీరు ఈ ప్రాబ్లం ఏంటంటే ఛార్జర్ వల్ల కూడా మీకు ఒక్కొక్కసారి వస్తుందన్నమాట. సో మీ మొబైల్ 3.5 వోల్ట్స్కి సపోర్ట్ చేస్తే మీరు ఫాస్ట్ ఛార్జర్ తీసుకొచ్చి పెట్టవద్దు. సో ఒకవేళ అది ఫాస్ట్ ఛార్జర్ అయినా పెట్టవచ్చు, ఒకవేళ మీకు అది సెట్ అంటే వోల్టేజ్ మ్యాచ్ అవ్వాలన్నమాట. సో ఈ ఫాస్ట్ ఛార్జర్ వచ్చేసి మీకు 3.5 యాంప్లిఫైయర్స్ ఉంటాయి, అండ్ ఈ మామూలు ఛార్జర్ వచ్చేసి 3.5 ఉంటాయి. సో ఈ రెండిట్లో వోల్టేజ్ సేమ్ ఉంటే మీరు యూజ్ చేయొచ్చు అనమాట. సో ఒకవేళ అది మీకు 5.4 ఉండేసి ఇది మీకు 3.4 అట్లా ఏదైనా ఉంటే డిఫరెన్స్ ఉంటే అసలు వాడొద్దు. సో ఫాస్ట్ ఛార్జర్ వాడవచ్చు అనమాట, ఏం కాదు సో మొబైల్స్కి. అండ్ ఇంకోటి, మీరు గేమ్ ఆడేటప్పుడు పౌచ్ తీసి వాడాలి. అండ్ బ్రైట్నెస్ కూడా కొంచెం తక్కువ పెట్టుకోండి. అండ్ మీరు చాలామంది చెప్తుంటారు, సో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ అయ్యేటప్పుడు కూడా మొబైల్ ఫోన్ ఛార్జింగ్ అయినప్పుడు నా జేబులో ఉన్నప్పుడు సడన్గా హీట్ అవుతుంది. సో దీనికి కారణం ఏంటంటే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు, సో ఒకవేళ మీ ఛార్జర్ ప్రాబ్లం అయి ఉంటుంది, లేక బ్రైట్నెస్ ఫుల్ పెట్టి ఛార్జింగ్ పెడుతుంటారేమో, బ్రైట్నెస్ తక్కువ చేసి ఛార్జింగ్ పెట్టండి. అండ్ ఇంకోటి, పౌచ్ తీసి వాడడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. సో మొబైల్ ఫోన్ కూడా కొంచెం అంటే మొబైల్ ఫోన్స్ కూడా మనకి కొంచెం హీట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే హీట్ బయటకు పంపడానికి కూడా ఉంటుందన్నమాట. సో పౌచ్ తీసి వాడేసేయండి. అండ్ ఇంకా గేమింగ్ విషయానికి వచ్చేసి పౌచ్ తీసి గేమ్ ఆడండి. సో మీరు ఎక్కువ శాతం పౌచ్ తీయడానికే ఉంచండి. ఎప్పుడైనా ఒకవేళ మీరు గేమ్ ఆడేటప్పుడు మ్యాక్సిమం మీ బెడ్ మీదనో సోఫా మీదనో ఉంటారు. సో ఆ సిచ్యువేషన్ అంటే ఆ సరౌండింగ్స్ బట్టి ఫోన్ పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీ బెడ్ మీద కానీ పడినా కానీ మీ ఫోన్కి అయితే ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. సో మీరు ఒకవేళ ఎల్సీడీ డిస్ప్లే అయితే లైక్ మీ మొబైల్ ఫోన్కి ఎల్సీడీ డిస్ప్లే ఉంటే చాలా లక్కీ అనమాట. సో మీరు నా ఫోన్ చాలాసార్లు కింద పడ్డదనమాట. సో దానికి కూడా ఏం కాలేదు, నేను గేమ్ ఆడినాను. ఇంకా నా ఎల్సీడీ డిస్ప్లే ప్లస్ ప్రొటెక్షన్ గ్లాస్ కూడా లేదు, పౌచ్ కూడా లేదు. పోకో F1. సో ఈ మొబైల్ అండ్ K20 Pro ఇది మామూలుగా మీకు K20 Pro కొంచెం కాస్ట్లీ ఫోన్ అనమాట. సో అది ఒక్కసారి కింద పడ్డది, 9,000 అక్కడికక్కడే అటాచ్ అయిపోయినాయి అనమాట. సో ఒక్కసారి పడ్డది. సో ఆ చిన్న క్రాక్ మీకు కొంచెం ఏం కాదులే అనుకోవడం. సో ప్రొటెక్షన్ గార్డ్ ఉంది, ప్లస్ వెనకాల పౌచ్ కూడా ఉంది. సో మెల్లమెల్లగా అది పెరుగుతూ పెద్దగా అయిపోయి 9,000 బొక్క పడ్డాయి అనమాట. సో మాకు ఒరిజినల్ డిస్ప్లే. సో గైస్, అండ్ మీరు కెమెరా వాడేటప్పుడు కూడా, అండ్ మీరు 4K రికార్డింగ్ చేస్తున్నా కానీ 1080p రికార్డింగ్ చేస్తున్నా కానీ, సో ఫోన్ అంటే షామీ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా హీట్ అవుతాయి అనమాట. అండ్ కొంచెం పౌచ్ తీసి వాడడానికి యూజ్ చేయండి. అలానే నేను పౌచ్ తీయమన్నాను కదా అని అన్ని మొత్తం పౌచ్ తీసి వాడకండి. సో ఫోన్కి ఎంత పడ్డదంటే నాశనం అవుతుంది అనమాట. సో హీట్ అవడం వల్ల అంటే మనకి ఏం నష్టాలంటే, సో మీకు హీట్ అవుతే మీకు ఫస్ట్ మామూలుగానే ఉంటుంది, మెల్లమెల్లగా దాన్ని వర్క్ అనేది తక్కువ అవుతుంది అనమాట. లైక్ స్లో అవుతుంది, హ్యాంగ్ అవుతూ వస్తుంది. సో ఎక్కువ హీట్ అవ్వకుండా చూసుకోండి. అండ్ సో ఇప్పుడున్న మొబైల్ ఫోన్స్కి ఏవైతే వస్తున్నాయంటే అది మామూలుగా మీరు ఛార్జింగ్ పెట్టేస్తే ఒక 1 అవర్లో ఎక్కేసి మిగతా ఛార్జింగ్ అనేది ఆపేస్తుంది. అంటే ఆ మొబైల్ ఫోన్ ఏదైతే దానికి ఎంత కావాలో అంత తినేసి, అంటే అంత తీసుకొని అక్కడ వరకు మిగతాది ఆపేస్తుంది అనమాట. అంటే మిగతాది యాక్సెప్ట్ చేయదు. సో మీరు స్విచ్ చేసి ఛార్జింగ్ ప్లగ్ పెట్టి అయినా కానీ మీరు పనుకున్నా కానీ నో ప్రాబ్లం అనమాట ఈ మధ్య వచ్చే ఫోన్స్ కన్నిటికి. ఈ రోజుకి మన వీడియో అయితే ఇంతే అనమాట. సో వీడియో కొంచెం లెంత్ అయింది, పర్లేదు, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసాను అనమాట. సో అంతే. సో మీకు నెక్స్ట్ వీడియో దేని గురించి కావాలో చెప్తే నేను డెఫినెట్లీగా చేస్తాను. సో అంతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఫోన్ ఫ్రిడ్జ్లో పెడతారో, సో హీట్ అవుతుంది అంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇంక అంతే అనమాట. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.